కొడతాయి తప్ప మా బాధితులకు ఎవరికి కూడా న్యాయంగా రాదు. ఇది వరకు ఇలాంటి పరిస్థితి లేదు కదా, అసలు డైరెక్ట్ మీ అకౌంట్ లోకి వచ్చేసేది. రిటైర్ అవ్వగానే మీకు గౌరవంగా సెలవు సన్మానం చేసి బయట పంపించి మీకు అకౌంట్ లోకి వచ్చేసేది. ఏ ప్రభుత్వం అయినా సార్, ఇప్పుడు నేను 36 సంవత్సరాలు సేవ చేశాను. మరి అంతకుముందు ఈ ప్రభుత్వాన్ని కావాలని తెచ్చుకున్నారు కదా మీరు? అవును, మరి తెచ్చుకున్నా కావాలని తెచ్చుకున్నాము. ఇప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి కేసీఆర్ గారు వారి యొక్క ఆ ప్రభుత్వానికి చిరమగీతం పాడాలని మేము మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను, తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి మాత్రమే ఈ ఉద్యోగులుగా, అప్పుడు మేము ఉద్యోగులుగా ఉన్నాము, ఉద్యోగ సంఘ నాయకుని కానీ అప్పుడు ఉన్నాను, తర్వాత ఉద్యోగులు కానీ, అప్పటి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దానికి చరమగీతం పాడి మిమ్మల్ని కావాలని మేము కొని తెచ్చుకున్నాం. మిమ్మల్ని కావాలని కొని తెచ్చుకున్నాం. కావాలని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం అయితే మాకు రావాల్సినటువంటి చెల్లించడం లేదు. మీరు ప్రజాపాలన అంటున్నారు, ఇంద్రమ పాలన అంటున్నారు. ఇంద్రమ రాజ్యం లోపల ఈ విధంగా ఈ ఉద్యోగులను కానీ ప్రజలను కానీ వేధించుకున్నటువంటి సంఘటనలు లేదు. సరే, ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇంకా మరి ఇప్పుడు 5వ తారీఖున మీరు నిరాహార దీక్ష అన్నారు, అది జరగలేదు. సరే, ఇప్పుడు మరి ప్రభుత్వం 1000 కోట్లు అంటుంది, మరి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు, ఇచ్చేవని మాత్రం ప్రకటించుకుంది. మరి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఫైనల్గా చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి నిజంగానే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు, మీరు కాకుండా ప్రతి నెల రిటైర్ అవుతున్నారు ఎంతో కొంత. అవును. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా? అదే సార్, ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నవి. గతంలో మీరు అధికారంలోకి వచ్చినట్లయితే పిఆర్సీ నేను 6 నెలల లోపల ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. అది ఇప్పటికి 3 సంవత్సరాలుగా వస్తున్నది. 2.5 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో మీరు లేరు. తర్వాత శివశంకర్ గారి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ పిఆర్సీ రిపోర్ట్ ఇంతవరకు తెప్పించుకోలేదు. దాన్ని అమలు చేసే దిశగా కూడా మీరు ఏమాత్రము కార్యరూపం దాల్చడం లేదు. ఇక అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి గత హామీలను ఒకసారి గుర్తు చేస్తున్నా. గత హామీలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలు ఇస్తా అన్నారు. అవును, ఆ 3 డిఏలు కూడా ఇప్పటికి 5 డిఏలు అయినాయి. 5 డిఏలు గత ప్రభుత్వం 3, ఈ ప్రభుత్వం 2. 5 డిఏలు. ఆ తర్వాత అవి మీరు ఇంతవరకు కూడా చెల్లించడం లేదు. తర్వాత దాన్ని కూడా ఇప్పుడు మొన్న వాళ్ళు టీజేసీ వాళ్ళు ఏమన్నారు, దాని లోపల పిఆర్సీ లోపల విలీనం చేస్తున్నారు. విలీనం చేసినట్లయితే చాలా నష్టం జరుగుతుంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు. ఏ విధంగా విలీనం చేస్తారు? చేయకూడదు కదా. అప్పటి వరకు 1/7/2023 వరకు ఏదైతే డిఏ ఉంటుందో అక్కడి వరకే ఆ డిఏ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ 5 దాని తర్వాత ఉండేటువంటి 2024లో 2 డిఏలు ఉంటాయి. తర్వాత 2025లో 2 డిఏలు, 2026లో మొన్న 1 డిఏ. ఈ 5 డిఏలు అనేటువంటిది అదనంగానే ఉండాల్సింది, కానీ మీరు పిఆర్సీ లోపల విలీనం చేసి తర్వాత ఆ విధంగా పెన్షనర్లను తర్వాత ఉద్యోగులను మోసగించడం అవుతుంది. సో మరి విలీనం చేయకూడదు. తర్వాత నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. గత మీరు 25 లోపల చర్చల సందర్భంగా ఏమన్నారు, వెంటనే నేను నగదు రహిత హెల్త్ కార్డులను ఉద్యోగులకు, పెన్షనర్లకు వెంటనే ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ సంవత్సరంగా వస్తున్నది, మీరు హామీ ఇచ్చి దాని విషయంలో కూడా మీరు ఏం పట్టింపు చేయట్లేదు. తర్వాత చివరికి మా యొక్క పెన్షనర్ల ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటి 1.5% చాలా ఎక్కువ మొత్తం, 1.5% బేసిక్ లోపల 1.5% అనేటువంటిది ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని మీరు నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేస్తానన్నారు. కానీ ఇంతవరకు కూడా మరి దాని మీద కార్డులు ఇవ్వలేదు.